సీఎం రేవంత్ రెడ్డిపై కాంట్రవర్సీ కామెంట్లు చేసి చిక్కుల్లో పడ్డ బాల్క సుమన్కు ఎట్టకేలకు పోలీసులు నోటీసులు అందించారు. హైదరాబాద్ వచ్చిన మంచిర్యాల పోలీసులు సుమన్కు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. మంచిర్యాలలో సీఎంకు చెప్పు చూయించి తీవ్ర విమర్శల పాలయ్యారు సుమన్. ఆయన అప్పటి నుంచి కనిపించడం లేదన్న వార్తలు కూడా వచ్చాయి. నేపాల్ పారిపోయాడని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే పోలీసుల నోటీసులపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు బాల్క సుమన్. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే తనపై అక్రమ కేసు పెట్టారని ఫైర్ అయ్యారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులను ఎదుర్కొన్నానని, అక్రమ కేసులకు తాను భయపడే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదాకా పోరాటం చేస్తానన్నారు. అటు బాల్క సుమన్కు నోటీసులు ఇచ్చిన పోలీసులు ఆయన విచారణ సందర్భంగా అరెస్టు చేస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఏకంగా సీఎంకే చెప్పు చూయించడం, అసభ్యకరంగా తిట్టడాన్ని పోలీసులు సీరియస్గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలు సైతం బాల్క సుమన్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన కూడా చేశారు. మొత్తంగా బాల్క సుమన్ ఇష్యూ మాత్రం ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది.